ఎన్ని గంటలకు లేస్తారు మార్నింగ్? 5కి. ఎన్టీ రామారావు గారు 3ంటికి లేస్తారట. కొంతమంది అంటారు, చెప్తారు అనేవాళ్ళు. అదే 5కి లేచి మీరు ఇక ఇవన్నీ చేసుకుంటారు. అలాగే అంటే అదే ఆరోగ్యానికి కావాల్సిన అదే. తర్వాత టిఫిన్ ఏం తింటారు? ఇంట్లో ఉంటే ఫ్రూట్సే. మధ్యాహ్నం ఏమో మిల్లెట్స్, కాయగూరలు, పెరుగు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. రాత్రిపూట ఏమో పుల్కాలు లాంటివి, టిఫిన్ లాంటివి ఏదైనా అట్లా ఉంటుంది. వైట్ రైస్ దాదాపు మీరు అవాయిడ్ చేసినట్టే. వైట్ రైస్ అవాయిడ్ చేసి కొంచెం ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు నాకు, అవాయిడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ వైట్ రైస్లో ఏదైతే న్యూట్రిషన్ వాల్యూ ఉంటుందో ఆ పైన పొట్టు, అదేమో మనం పశువులకు వేస్తాం, మనం తింటాం పనికిరాంది. అవును. సో పనికిరాంది ఎందుకు మనం తినాలి? అదే, అందుకని అవాయిడ్ చేసేసారండి. ఆరోగ్యానికి మంచిది ఏదో తింటే సరిపోతుంది. మరి నాన్ వెజ్ అంటే ఒక మాట నేను చదివిన తర్వాత నాకు అది వాస్తవంలా కనిపించింది. We don't have a right to kill some living being just to satisfy our taste buds. ఓకే. మనకు లేదు కదా శక్తి. మామూలు కొంతమంది ఏమంటారంటే మొక్కలకు ఉన్నాయి, ఒక బ్రాంచ్ కట్ చేస్తే 10 బ్రాంచ్లు వస్తాయి, ఒక కాయ కొడితే ఇంకో 10 కాయలు పడతాయి. జంతువులకో లేకపోతే వాటికో ఒకటి తీస్తే మళ్ళీ 10 రావు కదా. అదే దానికి తేడా ఉంటుంది. అది అంటే పెయిన్ ఉంటుంది అంటారు. పెయిన్ అంటే మినిమల్ పెయిన్ అయి ఉండొచ్చు బహుశా, ఎందుకంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు. ఐఎమ్ సైన్స్ స్టూడెంట్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు ఆ మొక్కలకి. అదే ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే ఉండదో మనం వాటిని హర్ట్ చేసినట్టు కాదు. ఇప్పుడు దొండకాయలు ఉన్నాయనుకోండి, లేకపోతే బెండకాయలు ఉన్నాయనుకోండి, లేకపోతే ఏదో ఒకటి బంగాళదుంపలు ఉన్నాయనుకోండి, అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా. అదే మళ్ళీ మనం ఒకసారి చెప్పింది చాలా కీలకమైన పాయింట్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది చాలా కీలకమైనది. యోగాలో కూడా ఎడ సుషుమ్న నాడులు ఇవన్నీ ఏంటంటే ఆరోగ్యంగా ఉండేటువంటి ఆహారాలు. అదే ఇప్పుడు నేను ఒక ఇది చెప్పాను కదా. ఇది తర్వాత మన పక్క రాష్ట్రం ఒడిస్సాలో ఒక అతను వెయిట్ లిఫ్టర్, తిండికి లేదు అతని దగ్గర, ఆకులే తినేవాడు. ఆకులు తిని స్టేట్ బెస్ట్ వెయిట్ లిఫ్టర్ అయ్యాడు. అంటే అది వాటిలో ఎంత ఆరోగ్యకరమైన ఆహారం చూడండి. అదే అందుకే అంటారు, ఆకులు తినే మేక కొండలెక్కుతుంది, మేకలు తినే మనిషి మంచం ఎక్కుతున్నాడు అంటారు. ఎస్, కరెక్ట్ కదా. ఇప్పుడు మామూలుగా ఒక మాట చెప్పండి, మీరు ఏనుగు ఏం తింటుంది? ఏం తింటుంది చెప్పండి. అదే ఆకారం చూడండి, ఆరోగ్యం చూడండి. మరి మనం అదే అది అలాగే నీటిలో ఉంది, హిపోపోటమస్ అంటారు నీటి ఏనుగు. అది కూడా నాచు పీచు ఇలాంటిది తింటుంది కదా, ఆరోగ్యంగా ఉంటుంది అది కదా. ఇవన్నీ అంతే. అంటే శాకాహారం తినడం వల్ల ఎవరు సన్నబడిపోరు, ఎవరు అనారోగ్యం పాలవరు. మీ ఏనుగు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మీకు స్పీడ్ దేంతో మనం మెషర్ చేస్తాం? స్పీడ్, హార్స్ పవర్ అంటాం కదా. హార్స్ పవర్ కదా. హార్స్ ఏం తింటుంది? ఉలవలు కదా. మరి అది ఆ స్పీడ్కి కారణం ఏంటి? ఉలవలు. అందుకే ఇప్పుడు అంతా మిల్లెట్స్ అవి తింటున్నారు చాలా మంది. మిల్లెట్స్ ఇప్పుడు కాదండి, మనకి ఎప్పటి నుంచి ఉన్నాయో. ఎందుకంటే ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత మనం చెడగొట్టాడు. అవును. ఇప్పుడు మా అమ్మ చాట్లో బియ్యం వేసి చెరుగుతూ సోమ గింజలు పారేసేది బయట, సోమలు అంటున్నాం. ఇప్పుడు సోమలు అని చెప్పి వండుకు తింటున్నాం. ఇవన్నీ మనకి మామూలుగా అంటే మన తెలుగు వీటిలో కూడా ఉన్నది ఎక్కడో దీని తాలూకా ఇచ్చేయడం జరుగుతుంటుంది, వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది, ఈ మిల్లెట్స్ గురించి. అదే అలాగే తమిళ లిటరేచర్లో కూడా మిల్లెట్స్ గురించి రాస్తారు.
ఇంకా ఇప్పుడు కన్నడంలో ఇప్పటికీ అలవాటు ఉన్నది వాళ్ళకి మిల్లెట్స్, రాగి ముద్ద. అదే అందరు రాగి ముద్దే తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. అదే రాజ్ కుమార్ గారు ఆరోగ్యంగా ఉన్నాడు కదా, అవును, యోగాసనాలు చేసేవాడు. అంటే ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి మనం తెలుసుకోవడంలో తప్పులేదు. తప్పలేదు. పైగా సినిమాకేమో సినిమా అంతా ఒకటే, దేశం అంతా ఒకటే, సినిమాకి అందరూ దేశవాసులే సినిమాలో ఉన్నవాళ్ళు. కాబట్టి సెపరేట్గా ఒక లాంగ్వేజ్ అనేది మేము ఆలోచించాం. అది నిజానికి ఆలోచించాం అట్లా. సినిమా షూటింగ్లో నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదండి సాధారణంగా. ఇప్పుడు స్వీట్ స్టాల్ ఉంటుంది, ఆ స్వీట్ స్టాల్లో స్వీట్లు తినకుండా కూర్చునే వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? స్వీట్ స్టాల్ ఓనర్ అండి, తింటావు. ఒకసారి ఇంట్లో చూస్తాడు, టేస్ట్ ఏదైనా కరెక్ట్గా ఉందా లేదు చెక్ చేసుకుంటాడు, వస్తాడు, అంత పని చేసుకుంటాడు, అది అమ్ముతాడు, అదే ఆరగించడు. అదే అంటే ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో తినేవాళ్ళ మీరు నాన్ వెజ్? మీకు ఆ వార్త చెప్పేశాను కదా, అది కారణం. ఆ కారణమే. ఆ కారణం